అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి అద్భుతమైన కంటెంట్తో అంటే మనసు స్పందించి చేసే వీడియో అనమాట. ఈ వీడియో తప్పకుండా ప్రతి అక్షరం నా వ్యూవర్స్ అందరికీ చేరాలి, వాళ్ళ మనసులోకి చేరాలి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి పాటతో నా ఈ వీడియో ప్రారంభం చేస్తున్నాను. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిపదం. నాన్న నాన్న అంటేనే చూడండి హృదయం అంతా ద్రవించబోతుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. నా అంటే భగవంతుడు ఆ పదాన్ని ఎట్లా సృష్టించాడో నాకు తెలియదు, కానీ నా నా అంటే నా అది నాకే సొంతం, ప్రతి కూతురికి సొంతం. ఈ వీడియో నేను ఓన్లీ కూతుర్ల వరకే అన్యథ భావించవద్దు. ఇది అబ్బాయిలకు కానీ ఎవరికి కానీ కాదు. ఒక తండ్రి ప్రేమను సంపూర్ణంగా పొందిన ఒక కూతురి కథ అన్నమాట ఇది. నా అంతర్మథనం, నా అంతరంగం అన్నీ ఇందులో కనిపిస్తాయి అన్నమాట. నా నా అంటే నాకే సొంతం, నాన్న. అది ఆ నాన్న గురించి, ఆ నాన్న నా జ్ఞాపకాల పొరల్లో ఎట్లా ఒక సజీవ చిత్రంలాగా ఎట్లా నిలిచిపోయారు అని చెప్పడానికే ఈ వీడియో అండి. నిస్వార్థంగా ప్రేమించే పిల్లల్ని ప్రేమించే కూతుర్ని, అందులో కూతుర్ని ప్రేమించే ప్రతి నాన్నకి నా ప్రతి అక్షరం వాళ్ళ పాదాలకి అంకితం చేస్తూ, నాన్న ఒక జన్మ ఇస్తారు మనకి. జన్మ ఇచ్చిన తర్వాత మనం అనుకుంటాం కదా, మామూలుగా అయితే ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా ఎవరు చూస్తారు? అమ్మ చూస్తుంది మనల్ని అని అనుకుంటాం. కాదండి, అమ్మ ఆ క్షణంలో తను కాన్షియస్లో లేకపోవచ్చు, ఇంకా ఆరోగ్యం ఇంకా సెట్ కాదు కదా, ఆ పురిటి నొప్పుల బాధ నుంచి తేరుకోదు కదా. కానీ తొలి కాన్పు కాగానే తొలి చూరును చూసుకొని మొట్టమొదటగా గుండెల నిండా గర్వంగా నన్ను తన్ను చేసిన సంతానాన్ని చూసి పొంగిపోయేది ఒక్క నాన్న ఒక్కడే, నాన్న కదా. ఆ నాన్నకి మనం ఏం చేసి రుణం తీర్చుకోగలం అంటే, నాకు జనరల్గా ఎమోషన్ కావద్దు అనుకున్నా, కానీ ఎమోషన్ కాకుండా నాన్న గురించి చెప్పడానికి నాకు రావట్లేదు. ఆ తొలి కాన్పు కొడుకైతేనేమో నాకు వచ్చాడు, నా వారసుడు వచ్చాడు, నన్ను ఆ తర్వాత ఇప్పుడు నేను చూసుకుంటా, నా తర్వాత నన్ను నాన్నలాగా చూసుకుంటాడు నా కొడుకు. నిజంగా మా నాన్న కూడా మా పెద్ద తమ్ముని నాన్ననే పిలిచేదండి. అరే నాన్న అని పిలిచేది. అలా అనమాట. అదే కూతురు పుడితే ఎంత అపురూపం తొలి కాన్పు. ఆ కూతురుని ఎలా చూసుకుంటారంటే మహారాణిలాగా. కాలు కింద పెడితే కందిపోతుందేమో, ఏమవుతుందేమో. ఎంత కష్టపడ్డా, వాళ్ళు ఎంత కష్టపడతారో మాలాంటి అమ్మాయిలకు తెలియదు. అంటే ఆ చిన్నప్పుడు మధ్యతరగతి వ్యవస్థ, హై క్లాస్లో ఉన్నామా మనం లో క్లాస్లో ఉన్నామా మనకేం తెలియదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల పెంపకం అంత బాగుంటుంది అన్నమాట. తొలి చూరు మొట్టమొదటిగా కూతురు అయితే, నేను నిజంగా చెప్తున్నాను నేను అట్లా. అయితే పెరుగుతుంటే అమ్మకేం తెలుస్తుంది? కూతురు పుడితే అమ్మకి కూతురు అన్నీ నేర్చుకోవాలి, పనులు రావాలి, చదువుకోవాలి అంటే నిజంగా గర్వంగా చెప్పాలంటే మా అమ్మకి మాత్రం ఒక్కటే ఉండేది. నేను ఎక్కువ చదువుకోకున్నా చిన్న వయసులో పెళ్లి చేసుకొని నేను చాలా అంటే అత్తవారింటి దగ్గర నుంచి బాధ్యతలు చాలా అనుభవించిన నేను, కష్టాలు. కానీ నా పిల్లలు చదువుకోవాలి అని ఖచ్చితంగా సంకల్పంతో ఉన్నది మా అమ్మేనండి. అది అయితే నాన్న ఎంత బాగా చూసుకునేవారంటే ఎక్కడి నుండో ఎక్కడికి వచ్చుకుంటూ నా కథలోకే వస్తున్నాను. నా కథలో ప్రతి కూతురు ఉంటుంది. అట్లా అలాంటి నాన్న నా జ్ఞాపకాల పొరలో ఎలా నిలిచి ఉన్నారు అనడానికే ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అంటే నేను చేసే ప్రతి వీడియో మనసు పెట్టి చేస్తున్నానండి. మనసు అంటే పొరల్లోంచి బయటకు వస్తున్నాయి నా ఆలోచనలు. అది ఏదైనా కానివ్వండి, వంటలు కానివ్వండి, మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఏదైనా. ఈరోజు నేను కట్టుకున్న ఈ చీర కూడా దాదాపు 22 సంవత్సరాల కింద చీర ఇది మా నాన్నగారి సంవత్సరీకానికి మా పుట్టింటి వారు పెట్టిన చీర అన్నమాట. ఇది ఒక ఆడపిల్లగా నాకు ఈ మధురమైన జ్ఞాపకం. అయితే పెళ్ళైపోతుందండి, అమ్మాయికి పెళ్ళైపోతుంది. పెళ్ళి వరకు ఏ బాధ్యత ఉండదండి అసలు. పెళ్ళికి ముందు వరకు అంటే మా నాన్న ఎట్లా ఉండేవారంటే చాలా హుందాగా పెంచేవారు. ఇది లేదు, ఇది కాదు, లేకుంటే కోపము, ఆకలి
బాధ, భయం ఈ అన్నింటికి అర్థాలు తెలియవండి. దాదాపు 17 సంవత్సరాల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. అప్పటి వరకు అసలు అర్థం తెలియదు. వాటి అర్థం ఒకవేళ చిన్నప్పుడు అమ్మ ఎక్కడ లేపుతుందో అని చెప్పేసి నాన్న పక్కన వెళ్ళి పడుకొని ఆ ఛాతీ మీద పడుకుంటే ఒక ధైర్యం, నువ్వు ఉన్నావు కదా నాన్న ధైర్యం, అమ్మ నుండి మమ్మల్ని రక్షిస్తావు కదా అంటే అమ్మ లేపుతుంది. అమ్మకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, అమ్మ లేపుతుంది కదా, అట్లా అన్నమాట. తర్వాత స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఇంకా పెద్ద చదువులు ఎన్ని చదువుతున్నా ఆయన చెప్పుకునే విధానం ఎంత బాగుంటుందంటే నిజంగా ఒక కూతురు అన్ని రకాల అంటే చదువులో కానీ ఆటల్లోనో మాటల్లోనో పాటల్లోనో రాణిస్తూ ఉంటే తన స్నేహితులకు చెప్పుకునే విధానం ఎంత బాగుంటుందంటే అలా ఛాతీ ఇంకో 2 అంగుళాల వెడల్పు పెరుగుతుందేమో అంత గొప్పగా చెప్పుకునేవారు. అప్పుడు ఏం లేదు మరి, నథింగ్ అంటే కూతురు అనే ఒక స్థానం తప్ప ఇంకేం ఉండదు. ఆ తండ్రి కూడా ఎంత ఆశిస్తారంటే నా బాగా చదువుకోవాలి. నిజంగా మా నాన్న చెప్పేవారు, బాగా చదువుకోవాలి బిడ్డ, బాగా చదువుకోవాలి అంటే ప్రత్యేకంగా ఎప్పుడు సీరియస్గా చెప్పేవారు కాదు, కానీ ఏదైనా సరే వాళ్ళు ప్రతిదీ ఎంకరేజ్ చేసేవారు. అట్లా అయిపోయిన తర్వాత మనము అమ్మాయిలు అయితే ఏమవుతుంది, ఇంకొక జన్మ స్టార్ట్ అవుతుంది మనకు పెళ్ళి తర్వాత కదా. ఆ పెళ్ళి తర్వాత ఎట్లా ఉంటుందంటే అంటే కొందరికేమో వడ్డించిన విస్తరు ఉంటుంది జీవితం, కొందరికేమో నేను ఎప్పుడు చెప్తుంటాను కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఏ కష్టాలైనా సుఖాలైనా ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం బ్రతికితే ఎన్నో కష్టాలు వస్తాయండి, ఎన్నో కష్టాలు. వివాహం తర్వాత ఎన్నో కష్టాలు వచ్చే కూతుళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. అలాంటి అమ్మాయిలకే ఆ కష్టాలు వచ్చినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది అని అంటే నిజంగా ఒక పద్ధతిగా పెరిగిన అమ్మాయిలకి ఈ కష్టాన్ని నేను ఎదుర్కోవాలి, నేను ఇట్లా ఉండాలి, నన్ను ఎవరు అవమానించినా, నన్ను ఎవరు అభిమానంతో చూడకపోయినా, నన్ను ఎవరు ఆరాధించకున్నా, నన్ను ఎంత కష్టపెట్టినా సరే నా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని ఉంటుంది. అలాంటి కూతుళ్ళలో నేను ఒకదాన్ని. ఎప్పుడు ఎన్నిసార్లు దాదాపు 23 సంవత్సరాలు ఏందేమో దూరం అయిపోయి నా జ్ఞాపకాల పొరల్లో ఎద్దుకున్నారు అని అంటే నేను ఏ పని చేస్తున్నా. చివరికైనా చదివించారు, నిజంగా మెడిసిన్ చేయించాలని అనుకున్నారు, కాలేదు, చేయలేకపోయినాను. దానికి సంబంధించినవన్నీ చెప్పించారు. అంటే నా డెస్టినేషన్ ఎటువైపు మార్చాలనేది భగవంతుని నిర్ణయం కాబట్టి ఏ చిన్న కష్టం, నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల జీవితంలో 2 పిల్లలు పుట్టడం, పెరగడం, పెళ్ళిళ్ళు, మనవడు మనవరాళ్ళు ఇన్ని అయిపోయినా ఒక కూతురికి వాళ్ళ నాన్న ఎందుకు గుర్తొస్తున్నారు అంటే ఆ నాన్న ఎట్లా చూస్తారంటే ఏ కూతురునైనా మనస్సుతో చూస్తారు. ఆ మనస్సుతో చూసే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఏ భర్త కానీ, కన్న పిల్లలు కానీ, ఇంకెలాంటి బంధాలు కానీ, మన చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి, ఇంకా ఏ బంధాలు కూడా చూడని ఒకే ఒక వ్యక్తి అంటే మనస్సుతో చూసే ఒకే ఒక వ్యక్తి నాన్న. మనం కాలు కింద పెడితే కందిపోతామేమో అని చూస్తారే, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మనం కష్టపడుతుంటే నాకు ఒక్కోసారి అనిపిస్తానమాట, నేను జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమన్నా ఉంటే కళ్ళ ముందు చూసి భరించలేకపోయేవారేమో, కానీ పైన ఎక్కడో ఉండి ఇక్కడ దీవిస్తున్నారేమో. నాకేమనిపిస్తుంది అంటే ఒక్కోసారి అక్కడి నుండి ఈ 32, 33 సంవత్సరాల ఈ వైవాహిక జీవితంలో ఆయన ఆశీర్వచనం చాలా ఉంది. ముఖ్యంగా మాకందరికీ ఉంది, అమ్మతో సహా. ఎందుకంటే ఉన్నప్పుడు మాకు తెలియలేదు, ఆ విలువ ఉన్నప్పుడు తెలియలేదు, కానీ పోయిన తర్వాత అంతా అతలాకుతలమైపోయి అస్తవ్యస్తం అయిపోయి నా తల్లిదండ్రులు ఎంతమందిని చేరదీసి సాయం చేసిన వ్యక్తులు కూడా చాలా దగ్గర బంధాలే, దూరం చేసేసుకున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నామంటే కేవలం ఆయన ఆశీర్వచనమేనండి. ఎక్కడో ఉంటారని మనం అనుకుంటాం కదా, సూక్ష్మ రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారన్నమాట. లేకుంటే ఎక్కడదండి ఈ జన్మ. నాది లైవ్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఆయన చూపించిన సున్నితత్వానికి, ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చూపించే ప్రేమకి నేను గనక ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు శ్రీదేవిశ్వరుడు ఉండేది కాదేమో. చదువుకున్నాను, దానికి తగ్గ జాబ్ చేయలేదు, లా చేశాను, ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదు, స్కూల్ అనుకున్నాను ఒక ప్రిన్సిపాల్గా, ఏది సరిగ్గా చేయలేదు. కానీ ఆయన నన్ను చూస్తున్నారు. ఏమని అంటే ఒక ఇన్నోసెంట్గా ఉన్న నా కూతురికి ఏదైతే కరెక్ట్, తన చుట్టూ ఉన్న సమాజాన్ని తను అంటే తెల్లనివన్నీ పాలు, నల్లని నీళ్లు అనుకునే మనస్తత్వం నాది. కానీ అప్పటి నుంచి
అసహనం, ఆవేశం, ఆవేదన, అవమానం ఈ అన్నింటిని దాటించుకుంటూ భగవంతునికి చెప్పుకున్నారేమో మా నాన్న. ఏమని, నా బిడ్డకి కష్టాలు ఎక్కువ ఇవ్వు తండ్రి, తొందరగా ఇవ్వు, ఆమె కష్టాలు ఎక్కువ తొందరగా తీర్చేసుకుంటే ఆమె సుఖపడుతుంది అని చెప్పేసి నాన్న అడిగారేమో. అందుకే చివరికి వస్తే ఈ భగవంతుని పాదసేవకి అంకితం అయిపోయానమాట. అంటే మనకేమనిపిస్తుంది అంటే, మనం ఇంటి పని చూస్తుంటాం, వంట పని చేస్తుంటాం, ఇంకేదైనా సమాజానికి 4 మంచి మాటలు చెప్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. మనకి ఫిజికల్గా ఒక్కోసారి బాగుండదు, మానసికంగా బాగుండదు ఒక్కోసారి. ఇవన్నీ అనిపించినప్పుడు ఎన్ని బంధాలు ఉన్నా కూతురికి నాన్న మీద కొట్టుకుంటుంది. మరి నాకు చూడండి 23 సంవత్సరాల జీవితం వారిని కోల్పోయి, అయినా ఒక చేయి నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, మనసు బాగాలేకున్నా, నాన్న మీరుంటే ఎలా చూసుకునేది, మీరుంటే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరు కష్టపెట్టేవారు కాదు, కాకపోతే అందులో నాన్న ప్రేమ చాలా బాగుంటుందండి. చాలా ఎంత బాగుంటుంది అంటే, ఎన్నిసార్లు మీకు అదే చెప్తున్నాను కదా నేను, ఒక చిన్న నొప్పి వచ్చినా ఆయన హృదయం నిలబెలా కొట్టుకుంటుంది అనమాట. అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక జీవితం గుర్తొస్తుంది మనకి. అది గుర్తొచ్చిన ఆ స్ఫూర్తితోని, నాన్న ఇలా పెంచారు కదా, మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మా నాన్న కూడా తెలియదేమో, ఏమని బాగా చూసుకుంటున్నారు, అభిమానిస్తున్నారు, పిల్లల్ని ఎంతో తనకున్న స్థాయిలో గొప్పగా పెంచుతున్నారు, కానీ ఆయన మాకు స్ఫూర్తిలాగా ఉన్నారని చెప్పేసి ఆయనకు కూడా తెలియదేమో నాకు తెలిసి. ఇప్పుడు ఈ జీవితం నేను ఏదైతే ఒక స్వామివారి సేవలో నా భర్తకి తోడు నీడగా ఉంటూ నేను ఏదైతే చేస్తున్నానో, ఇది ఒక శ్రమైక జీవనం అండి. నిజంగా చెప్పాలంటే ఈ శ్రమలో నాకు ఒక చెమట బిందువు కారుతున్నప్పుడల్లా, ఆ బిందువు ఒకవేళ కనుక మా నాన్నగారు బ్రతికుంటే ఆ బిందువుని ఇలా పట్టుకునేదేమో. అంత అపురూపంగా చూస్తాడు తండ్రి ఒక కూతుర్ని. అంటే ఒక కూతుర్ని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది అంటే, నేను చాలా సంతోషంగానే చెప్పాలనుకున్నానండి. కానీ ఎందుకో నాకు చాలా ఎన్నిసార్లు దాదాపు 4 days 5 days నుంచి కూడా ఎమోషన్ కాకుండా, వీడియో కదా ఇది, ఎమోషన్ కాకుండా చాలా బాగా చెప్పాలి, ఒక తండ్రి గురించి బాగా చెప్పాలి ప్రతి ఒక్కరికి అని అనుకున్నా. అది గుర్తొస్తే కన్నీళ్ళు ఆగడం లేదన్నమాట. అందుకే ఎక్కడో లేరు నాన్న, నా హృదయంలో ఉన్నారు. అది కాకుండా కొంచెం ఎమోషన్ నుండి బయటికి రావడానికి కొంచెం బ్రేక్ తీసుకుంటాను. నిజంగా నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, మంచి పుస్తకాలు చదవండి. మనకు పుస్తకాలే మంచి స్నేహితులు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవారు, ఆచరించేవారు అంతా కరువైపోతున్నారు. ఎంతోమంది మహానుభావులు ఎన్ని చెప్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, మిగతా వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు కదా. ప్రతి విషయంలో, ఒక విషయంలో ఏంటంటే, నిజంగా నేను చెప్పాలంటే మా నాన్న నాకు ప్రతి విషయంలో స్ఫూర్తి అండి. ఎందుకంటే జనరల్గా నాకు ఎప్పుడు నన్ను నేను అనలైజ్ చేసుకుంటే, నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, ఏది ఉండదు అసలు. కాసేపు ఆవేదన ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఎందుకు ఇట్లా ఎందుకు? ఎందుకంటే నా అతి మంచితనంతో ఎదుటి వాళ్ళ దగ్గర అలసైపోయిన సందర్భాలు కూడా నాకు కనిపించేవి. అయినా నేను ఆలోచించుకునేదాన్ని, కాస్త అభిమానం ఉండాలి కదా, కాస్త అహంతో ఉండాలి కదా, ఎందుకు రావడం లేదు? భగవంతుడా విద్యనిచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు, కానీ కాస్త అహం ఎందుకు నాకు లేదు అని క్వశ్చన్ చేసుకుంటే నాకు గుర్తొచ్చింది ఒకటి. ఏంటంటే, మా నాన్న ఎప్పుడు చిన్నప్పుడు అమ్మ గొప్పడింది అనుకోండి, నాన్న అమ్మ గొప్పడింది అని అంటే, అమ్మే కదరా, అమ్మే కదా బిడ్డ, బిడ్డ బిడ్డ ఇదే అనమాట. అమ్మే కదా బిడ్డ, అమ్మనే కదా, తమ్ముడు లేదని ఇవ్వలేదు, చెల్లేదని. జనరల్గా మేము నిజంగా చెప్పాలంటే 4 చిన్నప్పుడు ఏ రోజు కూడా చిన్న గొడవ కూడా పెట్టుకోలేండి. చిన్న చిరాలకలు ఏమన్నా ఉన్నాయో సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ ఏదో ఆ పదం మాత్రం బాగా వాడేవారు. నీ చెల్లె కదరా, నీ తమ్ముడు కదరా, నీ పిల్ల, ఇట్లా అంటే ఆ నా నీ 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 అనే పదము అణు నాకు నా శరీరంలో జీర్ణించుకొని పోయింది. కాబట్టి అందుకనే నాకు ఆయన స్ఫూర్తితోనే కావచ్చు ప్రతి బంధాన్ని నేను చక్కగా ప్రేమించగలుగుతాను. వివాహం అయిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, ఎంతమంది అంటే ఊరికే గుర్తు చేసుకోవాలని కాదు, కానీ ఏదైనా కానీ మళ్ళీ నాకు కోపం లేకుండా నేను చాలా సంతోషంగా స్వచ్ఛంగా నేను ముందుకు సాగుతానంటే కేవలం ఆయన ఒక్క మాట, నీ వాళ్ళు కదా. ఈ నీ వాళ్ళు అనే పదము నరాల్లోంచి నుంచుకొని పోయిన కూతుర్నేనండి నేను. అది కాకుండా ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు కనుక జీవించి ఉంటే
నా జీవిత ప్రయాణం ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడు ఇంకా గర్వంగా చెప్పుకున్నవారేమో, భగవంతుడు ఏ బాధ్యత ఇచ్చినా సరే నా కూతురు చక్కగా నిర్వర్తిస్తుంది అని చెప్పేసి. అంటే అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట, శారీరకంగా కష్టమైనప్పుడు, బాధ అనిపించినప్పుడు, నాన్న మీరేమంటే అంటే మనస్సుతో అడుగుతారు కదా కంపల్సరీ. ఎట్లా బిడ్డ కష్టమవుతుందా, అరే కాసేపు కూర్చో బిడ్డ, లేకుంటే ఒకవేళ దూరంగా ఉన్నా మనం ఫోన్లు చేసినా ఆయన ఉన్నా అమ్మతో మాట్లాడేవారేమో, పాపం అది ఎంత కష్టపడుతుందనో, లేకుంటే దానికి కష్టం అలవాట్లేదు ఆయన ధైర్యంగా ఎంత ఎంత ముందుకు వెళ్తుందనో, ఇలాంటి మాటలు ఒక్క తండ్రికే వస్తాయండి ప్రపంచంలో కదా. అందుకే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు తీసేది వీడియో ఎవరో కాదు, నా భర్తే. అంటే చిన్నప్పటి బంధం అయిదది కాబట్టి, చిన్నప్పటి నుండి ఆయన నన్ను చూశారు కాబట్టి, ఆ పెంపకంలో పెరిగిన కూతుర్ని నేను కాబట్టి, ఇన్ని సంవత్సరాలైన జ్ఞాపకాల్లోంచి నేను బయటికి రాలేకపోతున్నా. ఎందుకు అంటే ఈ చుట్టూన్న ఏ బంధం కూడా చివరికి కన్న కొడుకులతో సహా కూతురులో అమ్మను చూడలేరు, భార్యలో అమ్మను చూడలేరు, అక్కలో అమ్మను చూడలేరు, చెల్లిలో అమ్మను చూడలేరు, ఒక్క తండ్రి తప్ప ఎవరు చూడలేరండి అది. అందుకే చివరిగా ఒక మాట అండి, ఏమని అంటే ప్రతి ఒక్కరికి అయితే మోక్షం కావాలి, లేకపోతే ఒక మంచి జన్మ కావాలని కోరుకుంటారు కదా ఎవరైనా. నాకేమనిపిస్తుంది తెలుసా అండి, మరొక్క జన్మ కావాలి నాకు భగవంతుడా. ఎందుకంటే మీ కూతురుగా ఎంతో ప్రేమను అందుకున్నా నేను, కానీ మీకు అమ్మనే పుట్టాలంది, మిమ్మల్ని మోయాలని ఉంది నాకు. మోసి ఆ ప్రేమంతా మీకు పంచి మీ రుణం తీసుకోవాలని నేను చెప్పాలనిపిస్తుందండి నాకు. ఇది నా జీవితంలో నేను ఇంకా ఎన్ని వీడియోస్ చేస్తానో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఎవరైనా చూస్తారు. అంటే జనరల్గా నాకు అదే ఇష్టం, నవ్వుకుంటూ సరదాగా మాట్లాడడం, నా చుట్టూ నా ప్రపంచాన్ని సరదాగా ఉంచడం. నాకు ఏ బాధ వచ్చినా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటానండి, నేను అట్లా చేసుకుంటూ ముందుకెళ్తాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు నాకు ఇన్ని కన్నీళ్ళు వస్తున్నాయి, ఎంత బాధలో ఉన్నారు అనుకోకండి. ఒక అందమైన జ్ఞాపకంలో నా హృదయంలో జీవించున్నారు మా నాన్న. ఆ జ్ఞాపకాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే, నాకంటూ ఈ వరం ఇచ్చిన, ఇది కూడా ఎవరు ఇవ్వలేదు, మా నాన్నగారే ఇచ్చారు. ఎన్ని ఉన్నా సరే నా బిడ్డకి ఏది కరెక్ట్ అని భగవంతుని వరం అడిగి తీసుకొచ్చారండి. నన్ను తీసుకొచ్చి సోషల్ మీడియాకు పరిచయం చేసింది కూడా ఎక్కడ ఉన్న మా నాన్నగారు అని చెప్పేసి గర్వంగానే చెప్పుకోగలుగుతాను నేను. అట్లా అన్నమాట. అంటే నా మనసులో అంత స్థానము వారికి ఉంది. ఒకటి ఏంటంటే చివరిగా ఎమోషన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తా. అయితే నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి కూడా ఇప్పుడు మన మనస్సు పొరల్లో ఎప్పుడు జ్ఞాపకాలు కదలాడుతున్నా ఎవరో ఒకరు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నమాట, ఒక ఆలోచన కల్పిస్తారు. నాకు ఒక ఫ్రెండ్ నిన్న కాల్ చేసి ఏం చేస్తున్నావా, ఎక్కడున్నావని అంటే నాన్న దగ్గర ఉన్నానే అని చెప్పింది. అంటే ఆ అంకుల్ కూడా దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుంచి బాగా సిక్ అయిపోయింది అనమాట. సిక్ అయిపోయి కంప్లీట్ హాస్పిటలైజ్డ్. తను కూడా పెద్ద కూతురు తను. అది లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్నని తలుచుకుంటే దానికి ఏడుపు వచ్చేస్తుంది. అంటే ప్రతిరోజు వెళ్తుంది, అంటే సిటీలోనే ఉంటారు, అమ్మ నాన్న ఒక దగ్గర ఉంటారు. అది ఆల్మోస్ట్ వెళ్తుందన్నమాట తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రేమగా తినిపించడము. ఖచ్చితంగా అంటే ఎవరు చెప్తే వినారంట, కానీ నా ఫ్రెండ్ చెప్తే వింటారంట అంకుల్, కొంచెం అన్న తినడం చేయడము. అది నిన్న కాల్ చేసినప్పుడు నాన్న దగ్గరే ఉన్నానే, నేను ఉంటేనే నాకు కాస్త తింటారు, నాన్నకు తినిపించిన తర్వాత తిన్న తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా, క్యాబ్ బుక్ చేసుకొని అని అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ప్రతి కూతురికి ఇంత ఉంటుందా, అంటే ఆ నాన్న ఎంత ప్రేమిస్తే ఆ కూతురికి ఎంత బాధ్యత ఉంటుంది కదా. అసలు అదంతా నాన్న ప్రేమలో ఉన్న గొప్పతనమే, మాలాంటి కూతుర్లు చేయడం గొప్పతనం కాదండి. కానీ చివరి వరకు వస్తే నాకు కూడా అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. మా నాన్నగారు కూడా సిక్ అయినప్పుడు కూడా అమ్మ ఎంతో కష్టపడి, మనం ఎప్పుడో చదువుతాం పురాణాల్లో సతీ సావిత్రి గురించి, తన భర్త ప్రాణాల కోసం ఎట్లా పోరాడిందో, 4 పిల్లలు మమ్మల్ని పెట్టుకొని అమ్మ నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంత కష్టపడిందో, ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో, ఎంత వాళ్ళు కష్టపడ్డారో అది వాళ్ళిద్దరికే తెలుసు, అమ్మ నాన్నకి. కానీ ఏ కష్టం కూడా మా నలుగురికి కలగనివ్వలేదండి మా అమ్మ నాన్నలు. అట్లా సాగిపోయింది జీవితం. కానీ ఒక్క అదృష్టం ఏంటంటే చివరి రోజుల్లో మాత్రం
అంటే చివరగా ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు నాన్న ఆయుష్ ఉన్నది అనంగా మాత్రం ఆల్మోస్ట్ నాన్న మా దగ్గర ఉన్నారు. కానీ అప్పుడు నాన్న బాగాలేనప్పుడు కూడా ఎంతో సహకరించాను మా వారు కూడా. అంటే హాస్పిటల్కి వెళ్ళడం చేయడము ప్రతిదీ. అందుకని జీవితాంతము ఎక్కడ ఈ వైవాహిక జీవితంలో ఎక్కడ బాధ అనిపించినా, ఏమనిపించినా, ఎక్కడ కష్టం అనిపించినా లేదు మా నాన్నకి నా కోసం ఇంత సహకరించింది కదా, ఆయన ప్రేమనే తీసుకోవాలి, ఆయన కోపాన్ని తీసుకోవాలి, ఆయన బాధ్యతను తీసుకోవాలి, తోడు నీడై ఉండి ఆయన రుణం తీర్చుకోవాలి అని అనిపించడానికి కూడా ఆయన మా నాన్నగారికి నాతో పాటు చేసిన సేవ. అండ్ మా నాన్న చివరి రోజులో నాతో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే దైవ సంకల్పం అన్నమాట. ప్రతిరోజు ఎప్పుడు గుర్తొస్తుంది. ఆయన బ్రతుకున్నప్పుడు కనీసం హాస్పిటల్ దగ్గర కూడా రానివ్వకపోయేవాళ్ళు. ఎవరైనా మరణించిన దగ్గర వాళ్ళు కానీ ఎవరు కానీ నా బిడ్డ భయపడుతుంది అంటే పనిలో ప్రతి దాంట్లో చాలా ఒక పుష్పాన్నన్నా మనం ఇలా విసిరేస్తామేమో, వాడిపోయిన తర్వాత పక్కన ఇట్లా వేస్తాము. కానీ ఆయన తన కూతుళ్ళని తన చూసుకున్న విధానము చాలా అద్భుతం. నేనే కాదు, నా చెల్లెలు కూడా ఉంది కదా, అంత అద్భుతంగా అంటే భాషకందని భావం అండి. చాలామంది ఇలాంటి నాన్నలు లక్షల్లో ఉన్నారు కావచ్చు. మా నాన్న గురించి నేను ప్రపంచానికి చెప్పాలి అన్న ఒక తపన నాతో ఇన్ని మాటలు మాట్లాడించింది అన్నమాట. అది ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటే నాలాంటి అమ్మాయిలు ఒకవేళ వివాహం అయితే ఆ బాధ్యతల్లో పడిపోయి భర్తతో సమానంగా కష్ట సుఖాలు అనుభవించుకుంటూ ఏది ఉంది ఏం లేదు భర్తకి తోడు నీడగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఒకవేళ అబ్బాయిలే పుట్టిననుకోండి, ఆ కన్న కొడుకులతో కూడా ఇది కావాలి నాన్న నాకు అని చెప్పలేరు నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పటికీ కూడా తండ్రి 90 ఏళ్ళ వృద్ధుడైనా సరే జీవించి ఉంటే నాన్న నాకు ఇది కావాలి అని ఒక్క నాన్నను మాత్రమే అడగగలుగుతుంది కూతురు. ఇది నాన్నకున్న ప్రత్యేకత. సో అన్నీ కట్ చేసేసి ఈ వీడియో ప్రతి నాన్నకి వాళ్ళ పాద పద్మాలకి ఈ వీడియో అంకితం చేస్తూ సరదాగా ఎమోషన్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి పాట పాడుకుందాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నిన్ను ప్రేమించానని, నిన్నే ప్రేమించానని. ఈ పాట జనరల్గా అయితే డ్యూయట్ కదా, కానీ నా మట్టుకు ఈ పాట మా నాన్న కోసం. నా కళ్ళు, నా మనసు, నా పెదవులు నేను జీవించి ఉన్నంత కాలం ఆయన నామస్మరణ అనేది నేను మర్చిపోనండి. ఇక్కడ సజీవంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన చిత్రం మా నాన్న అన్నమాట. సో ప్రతి ఒక్కరూ నాన్నలున్న ప్రతి కూతురు ఈ వీడియో చూడాలి, ప్రతి కొడుకులు చూడాలి. వాళ్ళ అంటే అమ్మకి ఎంత ఆరాటం ఉంటుంది ఒక కూతురికి, తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనసు పెట్టి వీడియో చూడాలండి. ఇలాంటివే మనం వినాలి, ఇలాంటివి మనం చదువుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ సమాజానికి 4 మంచి మాటలు ఇవ్వాలి. అంతేగాని ప్రయోజనం లేని మాటలు, ప్రయోజనం లేని పనులు ఏమి చెప్పినా ఈ జన్మ వ్యర్థమే. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మ వ్యర్థమే నాకు తెలిసి. కాబట్టి ప్రతి ఒక్కరు నా మాటలు, నా పాటలు, నా వంటలు ఇంకా ఆదరిస్తారని, నన్ను ఒక మంచి స్థాయిలో ఇంకా ఎక్కడో ఉన్న మా నాన్నగారు ఇంకా గర్వపడేంత స్థాయిలో నన్ను ఉంచుతారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు నమస్తే.